రాజకీయాల్లో ఇప్పుడు అందరూ నాయకులు ఎవరైనా సరే క్యాస్ట్ను అడ్డం పెట్టుకొని ఎదగడం చూస్తున్నాం, కానీ మీకు క్యాస్టే అడ్డంకి అవుతున్నట్టు. నేను ఎవరైనా చదువుకున్న వ్యక్తి, ఇంత చదువుకున్న వ్యక్తి కుల సంఘం పెడతారా? అప్పటికి నేను ఎంసీ అయిపోయింది నాది, ఎంసీ ఎల్ఎల్బి కూడా అయిపోయింది. ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ అనుకుంటా, ఎంకమ్ ఎంసీ అయిపోయింది. నేను కుల చైతన్యాన్ని ఒక రకంగా మన వీరన్న చైతన్యం లెక్క చూస్తా. కులం కులంగా అభివృద్ధి చెందాలి, ఇంకో కులంతో కలిసి ఎదగాలి. దీనికి పెద్ద కులం, చిన్న కులము, లేకపోతే వాళ్ళు అగ్రవర్ణాలు, వీళ్ళు నిమ్న వర్గాలు అనేది నేను పట్టించుకోను. సో మహర్ కల్ట్ను ఎట్లా అంబేద్కర్ లీడ్ చేసుకుంటూ తన జాతితో ఇతర వర్గాల యొక్క ప్రయోజనాల కొరకు కొట్లాడిండో, లేకపోతే పూలే తన సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని బడుగులతో కలిసి ఎట్లా దళితుల కోసం, అగ్రవర్ణాల్లో పేదల కోసం కొట్లాడినా, అది నేను ప్రాతిపదిక తీసుకొని కుల సంఘం పెట్టుకున్నా. కానీ నేను ఏ రోజు దండోరకు వ్యతిరేకంగా లేను. అదే 5/3లో వెళ్ళి 25 సంవత్సరాల దాంట్లో నేను ఈ సమస్యను పరిష్కరించమనే చైతన్యం ఉన్న అంబేద్కరిస్ట్ నేను. సో కులం నాకు బ్యారియర్ అని అనుకుంటప్పుడు, కులము బలంగా ఉన్న రోజులు కూడా నేను చూసిన కదా, కులం చాలా బలంగా ఉన్న రోజులు. బట్ కులాన్ని ప్రాతిపదికన చేసుకోవాలంటే నేను ఇప్పుడు నా భార్య ట్రైబ్, నేనేం కులం బేస్ చేసుకోలేదు, నా పిల్లలకేం కులం పెట్టలేదు, వాళ్ళనేం రిజర్వేషన్లలో చదివిపిస్తలేను, వాళ్ళు జనరల్గా ఉంటారు, నేను వాడను కూడా రిజర్వేషన్. ఎందుకంటే నా జనరేషన్ నేను ఎడ్యుకేషన్ వాడుకున్నా, పొలిటికల్ వాడుకుంటున్నా. మా ఆవిడ ఎస్టీ అయినా కూడా ఆమె ఉద్యోగం వాడుకున్నది. ఇక అంత ఒక కులంలో కొంతమంది వాడుకుంటే జనరేషన్ 2కు రావట్లేదనే విమర్శ ఉన్నప్పుడు కొంత ఇన్న ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్ళు ఎవరు కూడా రిజర్వేషన్ వాడుకో. నేను నాకు కులం మీద అద్దంకి దాకా అంటే మీకు మీ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఈసారి ఎక్కువ గెలవడం వల్ల మీకు ఈసారి అవకాశం అయిపోయింది. గెలవడం వల్ల పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ప్రసాద్ గారు అయినరు స్పీకర్గా, మన బట్టి గారు డిప్యూటీ సీఎం అయినరు, ఇంకా ఎలిజిబుల్ లిస్ట్లో మన గడ్డం బ్రదర్స్ ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఎవరైతే ముందుగా సర్వీసెస్ ఇచ్చిండ్రో వాళ్ళకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు నాకు ఏమైందని నేను ఇప్పుడు ఆతృత పడిపోయి నాకు ఇక రావట్లేదు అనుకోవడానికి ఏంటి, నెక్స్ట్ జెన్కు నేనే కదా లీడర్ని. నెక్స్ట్ జెన్ ఎస్సీలోనైనా పార్టీలో కూడా నేను తెలంగాణ మూమెంట్ నుంచి నేను క్యాస్ట్తో ఎదిగిన ఏం కాదు, జనరల్గా ఎదిగిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా నాకేం గొంతుకేమైనా రిజర్వేషన్ ఉంటుందా? వీళ్ళు మాత్రమే మాట్లాడాలి, ఎస్సీలు 15% మాట్లాడాలి, ఎస్టీలు 8% ఇట్లే లేదు కదా. ఇప్పుడు మా దాంట్లో రెడ్లు కూడా ఎక్కువ ఉంటారు, చాలా మంది రెడ్లు సఫకేట్ అవుతారు, నాతో అంటుంటారు కులం రెడ్డి గుట్టబట్టి చాలా కష్టమైన దగ్గర ఇది నేను కూడా ఇప్పుడు అయింది. మాకు ఎక్కువ ఉండడం కూడా వచ్చినా ఎవరికి వచ్చినా మాకేం, నేను పెద్ద బ్యారియర్ గేమ్ అనుకోని. ఇక్కడ కొంతమంది ఉంటే కేంద్రానికి కొంతమంది పోవచ్చు,